ఇక వార్తల్లోని వివరాలు. తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం అమల్లోకి రానుంది. ఆర్ఓఆర్ 2020 స్థానంలో ఆర్ఓఆర్ 2025 భూభారతి చట్టాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమల్లోకి తీసుకురానున్నారు. దీంతోపాటు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల పోర్టల్ ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ సైతం అందుబాటులోకి రానుంది. ఈ నెల 14న హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన చట్టం పోర్టల్ను ఆవిష్కరించేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. కొత్త చట్టం అమలు, నియమ నిబంధనలపై అదే రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. భూభారతి చట్టాన్ని ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అంకితం చేస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, బూర్గంపాడు, అశ్వాపురం, పినపాక, కరకగూడెం మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వం ధరణి పేరుతో 1,57,00,000 ఎకరాల భూ వివరాలను విదేశీ సంస్థల చేతిలో పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని చెప్పామని, ఆ మాట నిలబెట్టుకుంటూ భూభారతి చట్టాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు.